హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు జాబ్ కొట్టాలంటే ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్ మీద ఫోకస్ కొడితే జాబ్ అనేది ఈజీగా వస్తుంది, అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేసుకోండి. అలాగే ఎవరైతే కొత్తగా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం గాయస్. ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసే ముందు ఫస్ట్ అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఓకేనా? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ సిపిటి ఎగ్జామ్ అనేది జరగడం జరుగుతుంది. ఓకేనా? సిపిటి టెస్ట్. ఆ సిపిటి టెస్ట్ ఏంటంటే 100 క్వశ్చన్స్ జరగడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ అంటే 1 అవర్ 1.5 అవర్ అనేది జరగడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత వచ్చేటప్పటికి ఓకేనా, ఎవరైతే సిపిటి క్వాలిఫై అవుతారో వాళ్ళకి పీఈటీ వచ్చేటప్పటికి వెయిట్తో మెన్స్ వచ్చేటప్పటికి 100 మీటర్స్తో 35 kgs వెయిట్ పెట్టుకుని పరిగెత్తాలి. అలాగే 1 km రన్నింగ్ అని ఉంటుంది. గర్ల్స్ కూడా అలాగే పీఈటీ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? పీఈటీ క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మెడికల్ ఉండడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత ఫైనల్ మెరిట్ ద్వారా ఎగ్జామ్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత సిపిటి ఎగ్జామ్లో ఫస్ట్ 100 క్వశ్చన్స్ ఉంటాయి అనుకున్నాం. 100 క్వశ్చన్స్ 4 సెక్షన్స్లో ఉంటాయి కదా. ఫస్ట్ జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అలాగే మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్. మ్యాథమెటిక్స్లో వచ్చేటప్పటికి అర్థమెటిక్ ఉంటుంది, అలాగే ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ఓకేనా? 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అలాగే రీజనింగ్ 20 క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఓకేనా? జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. నా యొక్క ఒపీనియన్ ఏంటంటే ఎవరైతే బాగా ఒక జాబ్ కొట్టాలనుకున్నా వారు ఎక్కువగా ఫోకస్ చేయవలసింది ఏంటంటే మ్యాథ్స్, రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్లో మీరు స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూసుకోండి. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అన్నీ చూసుకోవడం వల్ల ఎక్కువ ట్రెండ్ ఉంది. దాంట్లో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ చూసుకోండి. అలాగే జనరల్ సైన్స్ మొత్తం చూసుకోండి, మ్యాథమెటిక్స్, రీజనింగ్. ఓకేనా? మొత్తం ఈ టాపిక్ చూసుకుంటే మీకు ఈజీగా జాబ్ అని రావడం జరుగుతుంది. ఓకేనా? వాటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మన రీజనింగ్ వచ్చేటప్పటికి సిరీస్ మోస్ట్ ఇంపార్టెంట్. 2 క్వశ్చన్స్ మినిమం 2 క్వశ్చన్స్ అని రావడం జరుగుతుంది. సిరీస్ వచ్చేటప్పటికి నెంబర్ సిరీస్ ఉండవచ్చు, లెటర్ సిరీస్ రావచ్చు. అలాగే లెటర్ ఎనాలజీ రావచ్చు, వర్డ్ ఎనాలజీ రావచ్చు, నెంబర్ ఎనాలజీ రావచ్చు. ఓకేనా? అలాగే కోడింగ్ డీకోడింగ్ కూడా రావచ్చు. ఓకేనా? ఇది ఎగ్జామ్ అనేది 10th లెవెల్ కాబట్టి ఎగ్జామ్ అనేది బాగా హార్డ్గా ఉండదు. ఓకేనా? మీడియం టు హార్డ్ లెవెల్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా? బాగా హార్డ్ లెవెల్ అనేది ఎగ్జామ్ అనేది ఉండదు. ఓకేనా? మీడియం టు మోడరేట్ లెవెల్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత బ్లడ్ రిలేషన్స్ ఇంపార్టెంట్. తర్వాత డైసెస్, తర్వాత సిలోజమ్స్. ఈ 6 టాపిక్స్ నుంచి కూడా మినిమం ఒక్కో దాంట్ నుంచి దీంట్లో సిరీస్ నుంచి 2 క్వశ్చన్స్, ఎనాలజీ నుంచి 1 క్వశ్చన్, కోడింగ్ డీకోడింగ్ 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. బ్లడ్ రిలేషన్ నుంచి 1 క్వశ్చన్, డైస్ నుంచి 1 క్వశ్చన్, సిలోజమ్స్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత డైరెక్షన్స్ వస్తే 1 క్వశ్చన్ లేదా రాకపోవచ్చు కూడా. అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్ కూడా అంతే, వస్తే ఒకటి లేకపోతే రాకపోవచ్చు. సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే పజిల్ టెస్ట్ నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ వస్తాయి. నాన్ వెర్బల్ రీజనింగ్ వస్తే లేకపోతే రాకపోవచ్చు. ఎంబెడెడ్ ఫిగర్స్ రావచ్చు. అలాగే కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఫిగర్స్ ఇది ఒక క్వశ్చన్ రావచ్చు. పేపర్ ఫోల్డింగ్ కట్టింగ్ ఒకటి, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఒకటి, మిస్సింగ్ క్యారెక్టర్ అనేది వీటి నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. రీజనింగ్ ఈ టాపిక్ చూసుకొని సరిపోతుంది. ఓకేనా? ఎక్స్ట్రా ఏమి ఇంకా అక్కర్లేదు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో వచ్చేటప్పటికి నెంబర్ సిస్టమ్ నుంచి 2 or 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత బోర్డమాస్ నుంచి కన్ఫామ్గా 1 క్వశ్చన్ రావడం. బోర్డమాస్లోనే సింప్లిఫికేషన్స్ కూడా కంపల్సరీ వస్తాయి. ఓకేనా? 2 to 3 క్వశ్చన్స్ సింప్లిఫికేషన్ కూడా రావచ్చు. ఎల్సిఎం నుంచి వస్తే 1 క్వశ్చన్ లేకపోతే రాకపోవచ్చు. రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, యావరేజ్ నుంచి 1 or 2 క్వశ్చన్స్. ఓకేనా? ఏదైనా నుంచి వస్తే ఒకటి లేదా 1 మొత్తం ఎన్ని వస్తాయి మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ అని రావడం జరుగుతుంది. ఓకేనా? 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఓకేనా? తర్వాత పర్సంటేజ్ నుంచి 2 or 3 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? పర్సంటేజ్ అంటే నాట్ ఓన్లీ పర్సంటేజ్ దేంట్లో రిలవెంట్గా ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అండ్ డేటా ఎఫిషియన్సీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సఫిషియన్సీలో కూడా పర్సంటేజ్ అనేది ఉండటం జరుగుతుంది. ఓకేనా? తర్వాత టైమ్ అండ్ వర్క్, పైప్ అండ్ సిస్టమ్స్, జనరల్ రూల్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్. ఓకేనా? తర్వాత డెసిమల్స్, ఫ్రాక్షన్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఇది ప్యూర్ మ్యాథ్స్లో బాగా ఇందులో వచ్చేటప్పటికి మీరు
మెన్సురేషన్ చూసుకోండి, మెన్సురేషన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ట్రిగ్నోమెట్రీ చూసుకోండి, 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఆల్జీబ్రా ఒకటి, జామెట్రీ ఒకటి, క్యాలెండర్ అండ్ క్లాక్ చూడగలిగితే చూడండి, లేకపోతే దాన్ని నెగ్లెక్ట్ చేయండి. ఓకేనా. తర్వాత ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ఈజీగానే ఉంటాయి. ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అనేది మీను, మోడ్, మీడియన్ ఈజీగానే ఉంటాయి, బాగా హార్డ్గా అనేది ఉండదు. ఓకేనా. 10th లెవెల్ కాబట్టి బాగా హార్డ్ లెవెల్ ఇవ్వడు, మీడియం లెవెల్లో, మీడియం టు మోడరేట్ లెవెల్లో ఇస్తాడు క్వశ్చన్స్, ఈజీగానే ఉంటాయి. ఇది కూడా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి జనరల్ అవేర్నెస్లో ముందు చెప్పాను కదా, చూసారా, ఓన్లీ దీంట్లో స్టాటిక్ జీకే, లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్లో కూడా మోస్ట్గా స్పోర్ట్స్ని చూడండి. ఓకేనా. అలాగే స్టాటిక్ జీకేలో వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్, ఇంపార్టెంట్ క్లాసికల్ డ్యాన్సెస్, 2011 సెన్సెస్, ఓకేనా, స్పోర్ట్స్కి సంబంధించిన ట్రోఫీస్, ఓకేనా, అన్నీ ఇంకా స్టాటిక్ జీకే మొత్తం అన్నీ చూసుకోండి. ఓకేనా. దాన్ని సెపరేట్ వీడియో చేస్తాం, ఓన్లీ స్ట్రాటజికల్ అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయో దాన్ని సెపరేట్ వీడియో చేసి చెప్తాను. ఓకేనా. వీడియోని లెంత్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ జనరల్ సైన్స్ వచ్చేటప్పటికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 ఉన్నాయి. ఫిజిక్స్ నుంచి మనకి 7 to 8 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. కెమిస్ట్రీ నుంచి 9 to 10 క్వశ్చన్స్ అని రావడం జరుగుతుంది. ఇంకా మనకు మిగిలింది ఏంటి, బయాలజీ వచ్చేటప్పటికి 6 to 7 క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఓకేనా. ఈ మూడిట్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో అసలు బాగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది చూద్దాం. ఓకేనా. ఫస్ట్ చూసేసి ఫిజిక్స్లో బాగా ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేటప్పటికి లైట్, రిఫ్రాక్షన్, కాంతి, పరావర్తన, వక్రీభవనం. ఈ టాపిక్ బాగా చూసుకోండి. దీని నుంచే మినిమం టు మ్యాక్సిమం 2 or 3 క్వశ్చన్స్ అని వస్తాయి, బాగా చూసుకోండి. లైట్, రిఫ్రాక్షన్ ఈ టాపిక్ అని బాగా ఇంపార్టెంట్ ఫిజిక్స్లో వచ్చేటప్పటికి. తర్వాత యూనిట్స్ అండ్ మెజర్మెంట్ కన్ఫామ్గా 1 క్వశ్చన్ అది వస్తుంది. ఓకేనా. తర్వాత ఫోర్స్, లాస్ ఆఫ్ మోషన్, ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్, థర్డ్ లా ఆఫ్ మోషన్ చూసుకోండి. ఓకేనా. తర్వాత పని, శక్తి, సామర్థ్యం చూసుకోండి. తర్వాత సౌండ్ ఓకేనా. దీంట్లో వచ్చేటప్పటికి ఫోర్స్, లాస్ ఆఫ్ మోషన్ మీద వర్క్, ఎనర్జీ, పవర్, సౌండ్ మీద ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది ఫిజిక్స్ సంబంధించి. ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి విద్యుత్ ప్రవాహం లేదా కరెంట్, ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అయస్కాంత తత్వం. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్, సాంకేతిక పరికరాలు. ఓకేనా. తర్వాత ఇన్వెన్షన్స్, ఆవిష్కరణలు. ఓకేనా. తర్వాత ఇంపార్టెంట్ డిస్కవరీస్ రిలేటెడ్ టు ఫిజిక్స్. ఓకేనా. ఫస్ట్ 10 ఫిజిక్స్లో ఫస్ట్ 10 టాపిక్స్ చదివిన తర్వాత అప్పుడు నెక్స్ట్ 5 టాపిక్స్ చదవండి. ఓకేనా. అవి ఏంటంటే గ్రావిటేషను, వేవ్స్, తరంగాలు, హీట్, ఉష్ణం, ఫ్రిక్షన్. ఓకేనా. అలాగే సోర్సెస్, ఎనర్జీ సోర్సెస్ ఏంటి అనేది చదవండి. ఫస్ట్ 10 టాపిక్స్ చదివాక తర్వాత 5 టాపిక్స్ అనేది చదవండి. ఓకేనా. కెమిస్ట్రీలో అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేటప్పటికి మ్యాటర్ అంటే పదార్థం ఇంపార్టెంట్. తర్వాత యాటమ్స్, అలాగే మాలిక్యూల్స్ అంటే అణువులు, పరమాణువులు. అసలు అణువులు అంటే ఏంటి, పరమాణువులు అంటే కొన్ని అణువులు కలిపితే వచ్చేది ఆ పరమాణువులు. ఓకేనా. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ స్ట్రక్చర్ ఏంటి, యాటమ్ స్ట్రక్చర్లాగా ఉంటుంది. అంటే యాటమ్ ఎస్ ఆర్బిటల్, పి ఆర్బిటల్, డి ఆర్బిటల్, ఎఫ్ ఆర్బిటల్ ఉంటాయి. అసలు ఎస్ ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పి ఆర్బిటల్ ఎన్ని ఉండాలి, డి ఆర్బిటల్ ఎన్ని ఉండాలి, ఎఫ్ ఆర్బిటల్ ఎన్ని ఉండాలి. ఓకేనా. అది తెలుసుకోవాలి. ఓకేనా. దాని జనరల్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా. దీనికి సంబంధించి సమ్స్ కూడా వస్తాయి. ఓకేనా. స్ట్రక్చర్ ఆఫ్ దీనికి సంబంధించి సమ్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత కెమికల్ రియాక్షన్స్ అండ్ ఫార్ములా ఈక్వేషన్స్. ఓకేనా. నెక్స్ట్ 4th టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్స్ అంటే కొన్ని కెమికల్స్ కలిపితే, సపోజ్ ఇప్పుడు HCl + H2SO4 కలిపితే మనకు ఏమొస్తుంది, ఫర్ సపోజ్ HCl + యాసిడ్ అలాగే NaOH బేస్ కలిపినట్టు మనకి ఏమొస్తుంది, NaCl అలాగే H2O అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఇలాంటి కొన్ని కెమికల్స్ కలపడం వల్ల వచ్చే ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఓకేనా. పొటాషియం హైడ్రాక్సైడ్, తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏర్పడే విధానం ఈక్వేషన్స్ ఉంటాయి. ఓకేనా. అవి ఎలా ఏర్పడుతున్నాయి అలాంటివి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేటప్పటికి పీరియాడిక్ టేబుల్లో మొత్తం 18 గ్రూప్స్ అలాగే 7 పీరియడ్స్ ఉంటాయి. ఓకేనా. 7 పీరియడ్స్లో అసలు హ్యాలోజన్ ఫ్యామిలీని ఏ గ్రూప్ని అంటారు, ఇనర్ట్ గ్యాసెస్ అని ఏ గ్రూప్ని అంటారు. ఓకేనా. కార్బన్ గ్రూప్ అని ఓకేనా, కార్బన్ ఫ్యామిలీ, బోరాన్ ఫ్యామిలీని ఏ గ్రూప్ని అంటారు, అసలు మెటల్స్ అని ఏ గ్రూప్ని అంటారు, నాన్ మెటల్స్ అని ఏ గ్రూప్ని అంటారు. ఓకేనా. ఎస్ ఆర్బిటల్స్ ఏ పక్కన ఉంటాయి, పి ఆర్బిటల్స్ ఏ పక్కన ఉంటాయి, డి ఆర్బిటల్స్ ఏ పక్కన ఉంటాయి, అసలు ఎఫ్ ఆర్బిటల్స్ ఎందుకు కింద పీరియాడిక్ టేబుల్లో బాటంలో ఉంటాయి. ఓకేనా. యాటమిక్ మాస్ అనేది టాప్ టు బాటం వచ్చేటప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ అనేది వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ అనేది లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, టాప్ టు బాటం వచ్చేటప్పటికి ఏమవుతుంది. ఓకేనా. ఇలాంటివన్నీ చూసుకోవాలి పీరియాడిక్ టేబుల్. ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి మనకి కెమికల్ బాండింగ్
కెమికల్స్ యొక్క బాండింగ్ ఎలా ఉంటుంది, ఓకేనా. సపోజ్ H2O ఉంది, ఆక్సిజన్ మాలిక్యూల్కి 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. ఈ కెమికల్ బాండింగ్ వీటి మధ్య ఉన్న బాండింగ్ ఏ బాండింగ్, కోవలెంట్ బాండా, కోవలెంట్ బాండా, ఏ బాండ్ అనేది మనం చూసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేటికి ఆక్సిడేషన్. అసలు ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, హైడ్రోజన్ లాస్ అయితే ఆక్సిడేషన్ అవుతుంది, రిడక్షన్ అవుతుందా, ఓకేనా. ఆక్సిజన్ లాస్ అయితే ఆక్సిడేషన్ అవుతుందా, రిడక్షన్ అవుతుందా అని తెలుసుకోవాలి. నెక్స్ట్ కంబషన్. ఇక్కడ మనకి ఆక్సిడేషన్ అంటే ఏంటంటే తెలుగులో వచ్చేటికి ఆక్సీకరణం, అలాగే రిడక్షన్ అంటే తెలుగులో క్షయీకరణం అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ కంబషన్ అండ్ ఫ్లేమ్. కంబషన్ అంటే ఏంటి, దహనం. ఏదైనా మనం మండించినప్పుడు ఏమవుతుంది అన్న దాని గురించి తెలుసుకోవాలి, ఓకేనా. తర్వాత జ్వాల, ఫ్లేమ్. తర్వాత మెటల్స్ అంటే ఏంటి, నాన్ మెటల్స్ అంటే ఏంటి, ఏ మెటల్స్ అవుతాయి, ఏ నాన్ మెటల్స్ అవుతాయి, మెటల్స్కి, ఓకేనా. మెటల్స్ అంటే నాన్ మెటల్స్ అంటే చూసుకోవాలి. తర్వాత మెటల్ దగ్గర చూసుకోవాలి, ఓకేనా. తర్వాత యాసిడ్స్, బేసిస్ అంటే ఏంటి, అసలు యాసిడ్స్ అంటే ఏంటి, బేసిస్ అంటే ఏంటి, ఓకేనా. వాటి ప్రాపర్టీస్ ఏంటి, ఓకేనా. వాటి వల్ల మనకు యూజ్ ఏంటి, సాల్ట్స్ వాటి వల్ల ఎందుకు సాల్ట్స్ అని ఏర్పడుతున్నాయి అనేది చూసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏంటంటే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికి మనకి ఆల్కేన్స్, ఆల్కైన్స్ ఉంటాయి, ఓకేనా. ఆల్కైన్స్ ఉంటాయి కానీ అసలు వాటిని ఎందుకు అలా పిలవాలి, ఓకేనా. వాటి జనరల్ ఫామ్లో ఉంటుంది, ఓకేనా. దాంట్లో ఉండే మనకి కార్బన్ ఐటమ్స్ అలాగే హైడ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి, ఓకేనా. CH2 అనేది ఏ మాలిక్యూల్ అవుతుంది, CH2 3 అనేది ఏ మాలిక్యూల్ అవుతుంది, ఓకేనా. దాని పేరేంటి, ఓకేనా. ఈథేను, మీథేను, ప్రోపేను, ఓకేనా. అవన్నీ దాని గురించి తెలుసుకోవాలి, ఓకేనా. తర్వాత కెమిస్ట్రీ ఇన్ అవర్ డైలీ లైఫ్, ఓకేనా. కెమిస్ట్రీ ఇన్ అవర్ డైలీ లైఫ్ అంటే మన బేకింగ్ సోడా ఉంది, బేకింగ్ సోడా మనకి నేమ్ ఏంటి, అలాగే సపోజ్ ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఒక RBI గ్రూప్ ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్ పెట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఎన్ని ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ అని అడిగాడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో, ఓకేనా. ఇదిట్లో చూసుకోవాలి. అలాగే బేకింగ్ సోడా ఫార్ములా ఏంటి, Na2CO3 అంటే ఏంటి, NaHCO3 అంటే ఏంటి అలా చూసుకోవాలి, ఓకేనా. ఇంకా మనకి నెక్స్ట్ బయాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేటప్పటికి క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం అంటే జీవ వర్గీకరణ, జీవుల యొక్క వర్గీకరణ ఎలా ఉంది. నెక్స్ట్ సైటాలజీ, కణశాస్త్రం. తర్వాత జన్యుశాస్త్రం. తర్వాత హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అంటే వారసత్వం, పరిణామం, ఓకేనా. ఫస్ట్ చదివితే 4 చదవండి, లేకపోతే 4 ఆఫ్ చేసి తర్వాత 5th టాపిక్ని స్టార్ట్ చేయండి, ఓకేనా. 5th టాపిక్ నుంచి స్టార్ట్ చేయండి, ఓకేనా. 5th టాపిక్ ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్, మొక్కల యొక్క వర్గీకరణ ఎలా ఉంది. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్ కూడా ఉంది, అది కూడా చూసుకోండి. తర్వాత ప్లాంట్ టిష్యూస్, వృక్ష కణజాలం ఏంటి, ఓకేనా. తర్వాత ఫోటోసిన్సిస్ ప్రాసెస్ ఏంటి, ఆ ఫోటోసిన్సిస్ అంటే ఏంటి, ఫోటోసిన్సిస్ ఎలా జరుగుతుంది, ఓకేనా. అది ఏంటంటే మన బయాలజీ చదివేటప్పుడు ఏంటంటే మనం డయాగ్రామెటిక్గా చదవాలి, ఓకేనా. ఒక డయాగ్రామ్ చూసుకొని, ఓకేనా, డయాగ్రామ్ చూస్తూ డయాగ్రామేటిక్గా చదవాలి. ఎందుకంటే మన ఎగ్జామ్లో డయాగ్రామ్ ఇచ్చి డయాగ్రామ్లో పార్ట్ అడిగాడంటే మనం చెప్పేలా ఉండాలి, ఓకేనా. అది మొక్కలు అవ్వచ్చు, మనుషుల్లో అవ్వచ్చు, ఓకేనా. తర్వాత ప్లాంట్ హార్మోన్ అండ్ డిసీజెస్ చూసుకోవాలి, ఓకేనా. తర్వాత ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి చూసుకోవాలి, జీవావరణం అండ్ పర్యావరణం గురించి చూసుకోవాలి, ఓకేనా. తర్వాత క్లాసిఫికేషన్ చెప్పాను కదా, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ చెప్పినప్పుడు యానిమల్ కింగ్డమ్ కూడా చూసుకోవాలి. తర్వాత యానిమల్ టిష్యూస్, జంతు కణజాలం గురించి చేసుకోవాలి. తర్వాత హ్యూమన్ ఫిజియాలజీ అంటే సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ అవి ఎలా పనిచేస్తాయి, మన బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎలా ఉంది, నర్వస్ సిస్టమ్ ఎలా ఉంది, ఓకేనా. దాంట్లో ఫంక్షన్స్ ఏంటి, ఓకేనా. మనకి బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, కిడ్నీ ఉంది, కిడ్నీ యొక్క ఫంక్షన్స్ ఏంటి, హార్ట్ ఉంది, హార్ట్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఓకేనా. మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ గురించి మనం తెలుసుకోవాలి. లివర్ ఉంది, లివర్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఓకేనా. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ చూసుకోవాలి. తర్వాత ఆర్గన్స్ చెప్పాను, ఆర్గన్ చూసుకోవాలి. తర్వాత హ్యూమన్ బ్లడ్ అండ్ బ్లడ్ గ్రూప్, ఓకేనా. మన బ్లడ్ గ్రూప్ ఏంటి, ఏ పాజిటివ్ ఉంటుంది, ఓ పాజిటివ్ ఉంటుంది, ఓ నెగిటివ్ ఉంటుంది, అలా ఎందుకు ఉంటాయి, ఓకేనా. ఓ పాజిటివ్ వల్ల అన్ని బ్లడ్ గ్రూప్స్కి అనేది బ్లడ్ అనేది ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వచ్చు అన్న దాని గురించి చూసుకోండి, ఓకేనా. తర్వాత విటమిన్స్ అండ్ మినరల్స్. విటమిన్స్ వచ్చేటప్పటికి ఏ విటమిన్ ఏ ఫుడ్లో ఉంటుంది, ఏ విటమిన్ లోపించడం వల్ల ఏ వ్యాధి వస్తుంది, ఓకేనా. నైట్ బ్లైండ్నెస్ ఏ విటమిన్లు లోపించడం వల్ల వస్తుంది అన్నది చూసుకోండి, ఓకేనా. ఏ ఫుడ్లో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది అనేది కూడా చూసుకోండి. తర్వాత మినరల్స్ ఏ ఫుడ్లో ఏ మినరల్స్ ఉంటాయి, ఏ మినరల్స్ లోపించడం వల్ల ఏ వ్యాధులు వస్తాయని కూడా చూసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ టాపిక్స్ అన్ని చూసుకున్నట్లయితే మీరు కన్ఫర్మ్గా ఎగ్జామ్ అనేది 80+ అనేది ఈజీగా స్కోర్ చేయగలరు, ఓకేనా.
వీడియో అనేది నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.